తెలంగాణ జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ జిల్లా పర్యటనలో 3వ రోజు కొనసాగుతూ ఉంది. ఇవాళ పొద్దు నుండి అంబర్పేట్ నియోజకవర్గం, ఇప్పుడు సికింద్రాబాద్ నియోజకవర్గం, ఆ తర్వాత ముషీరాబాద్ నియోజకవర్గంలో కూడా పర్యటన చేయబోతూ ఉన్నాము. ప్రతి చోట కూడా ఏవైతే సంవత్సరాల తరబడి పరిష్కారం కాకుండా ఉన్నటువంటి సమస్యలు ఉన్నాయో వాటి మీద దృష్టి పెట్టి ఆ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వాల మీద ఒత్తిడి పెంచి తద్వారా ఆ సమస్యల పరిష్కరించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మరి అందులో భాగంగా పొద్దున్నే అంబర్పేట వెళ్ళినాం. మా మొదటి కార్యక్రమం వాస్తవంగా అంబర్పేట బ్రిడ్జ్ కింద ఉన్న రోడ్డు చూసేది ఉండే, కానీ జాగృతి వస్తుందన్న విషయం తెలుసుకున్నటువంటి అధికారులు రాత్రికి రాత్రి మరి అక్కడ రోడ్డు వేయడం అన్నది మేమందరం ఆశ్చర్యపోయినాం, అంబర్పేట ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోయినటువంటి పరిస్థితి. అంటే చేయగలిగి ఉండి పనులు చేయడం లేదు అనేటటువంటి ఒక ఆలోచన ఇవాళ ప్రజల్లో వస్తూ ఉంది. కాబట్టి బలంగా ఇంకా అడుగుతాం, ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తాం. మరి ఇప్పుడు సికింద్రాబాద్ నియోజకవర్గంలో కూడా అనేక అంశాలను చూసుకుంటూ వస్తూ ఉన్నాం. ప్రత్యేకించి అడ్డగుట్ట బస్తీ కావచ్చు, మరి ఇప్పుడు మనం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు బస్తీ కావచ్చు, అట్లానే మాణికేశ్వర్ నగర్ బస్తీ కావచ్చు, ఇవన్నీ పర్యటన చేసుకుంటూ వచ్చినాం. అన్ని చోట్ల కూడా పేద ప్రజలు, రోజువారీ కూలి చేసుకొని పనిచేసే ప్రజలు ఎక్కువ ఉన్నారు. అయినా కూడా ప్రభుత్వాలకు కనికరం లేదు. మరి ఎందుకు అనేక సమస్యలు ఉన్నాయి, వాటి మీద పట్టించుకోలేదు. వాటి మీద శ్రద్ధ పెట్టి ఒక్కొక్కటిగా పనిచేస్తాం. ఇక్కడ చంద్రబాబు నాయుడు నగర్లో మరి ఏవైతే 30 సంవత్సరాల క్రితం కట్టించినటువంటి ఇల్లు ఉన్నాయో అన్నీ కూడా మరి ఎందుకో కానీ ఇప్పటికే మొత్తం ఊడి పడిపోతున్న ఇల్లు కూలిపోతున్న పరిస్థితి ఉంది. ప్రాణాపాయ స్థితిలో చాలామంది ప్రజలు బతుకుతూ ఉన్నారు. కాబట్టి వీటిని తీసేసి వీటి స్థానంలో కొత్త ఇండ్లు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మరి ఇక్కడ సిబిఎన్ నగర్ వాసులు కూడా 70 లక్షల రూపాయలు పెట్టుకొని ఒక ల్యాండ్ కొని కూడా గవర్నమెంట్కి ఇచ్చారు మాకు ఇండ్లు కట్టించమని. అయినా సరే ప్రభుత్వం ముందుకు రాకపోవడం అన్నది అన్యాయం. ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తానని వాగ్దానం చేసిన కాంగ్రెస్ గవర్నమెంట్ మరి ముందుకు రావాలి, పేద ప్రజలను ఆదుకోవాలి. ఖచ్చితంగా ఈ ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి ప్రజలను రక్షించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. చాలా సందర్భాల్లో కూడా ఇల్లు మంజూరయ్యే విధంగా ఇక్కడ కొన్ని నాళాలు లోపడాలు ఉన్నాయి. దాంట్లో దోమలు దుర్వాసన వచ్చినది, వాటిని బాగుందని చెప్పేసి వాళ్ళు కోరుతున్నారట. ఇంకా మినిమం చిన్న చిన్న ఇబ్బందులు అయితే ఉన్నాయి. వెళ్ళా